నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. హార్ట్ అటాక్ రావడానికి కానివ్వండి, పక్షవాతం రావడానికి కానివ్వండి, అన్నిటికీ మూల కారణము రక్తంలో అధిక కొలెస్ట్రాల్ అని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను. మీకు చాలా చోట్ల చాలామంది క్వాలిఫైడ్ డాక్టర్స్ మీకు చెప్తూ ఉండగా మీరు వినే ఉంటారు. సో దీంట్లో కూడా ఏది అధికంగా మీకు హానికరము అన్నప్పుడు లిపిడ్ ప్రొఫైల్ చేసుకుంటే దాంట్లో ఎల్డిఎల్ అనేటటువంటిది ఎక్కువ ఉన్నట్లయితే అది బ్లాక్స్ రావడానికి కారణం అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటాం. దీంట్లోనే ఒక వేరియంట్ ఉన్నది. సో ఇప్పుడు ఫ్యాట్లోనే మనం తినేటటువంటి ఆయిల్స్ కానివ్వండి, ముఖ్యంగా ఆయిల్స్ వీటిల్లో నార్మల్గా ఎవరు వెన్న తినడం అలాంటివి చేయరు కదా. సో వీటిలో ఒక హానికరమైనటువంటి ఒక ఆయిల్ లాంటి పదార్థం ఉంది. దాని వలన మామూలుగా వచ్చేటటువంటి ఈ కొలెస్ట్రాల్ కంటే కూడా అది హానికరం. అదేంటంటే డాల్డా. ఇప్పుడు చాలా తక్కువ వాడుతున్నారు, నేను కాదంటలేదు. బట్ ఆ డాల్డా అనేటటువంటి ఆయిల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేటటువంటి ఒక మామూలు ఎల్డిఎల్ కంటే కూడా ఎక్కువ డేంజర్ ఉన్నటువంటి, ఎక్కువ హానికరమైనటువంటి ఒక పదార్థం. దాని పేరు ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు దాన్ని. అది ఉండేటటువంటి ఆయిల్ పేరు డాల్డా. ఇప్పుడు చాలా తగ్గించారు. నిజానికి దానివల్ల ఎన్ని దుష్పరిణామాలు ఉన్నాయంటే WHO వాళ్ళు ఈ సంవత్సరానికి అంటే 2023 కల్లా ప్రపంచంలో అన్ని చోట్ల డాల్డా వినియోగాన్ని పూర్తిగా మానివేయాలి అనేటటువంటి రూల్ పెట్టి దాని మీద వర్క్ చేస్తున్నారు. ఎందువల్లంటే ఈ డాల్డా అనేది భారతదేశంలోనే కాదు, మన సౌత్ ఈస్ట్ ఏషియాలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, అట్లా ఆఫ్ఘనిస్తాన్, ఇట్లా ఇదే కాకుండా ఆఫ్రికా, ఇట్లా చాలా కొంచెం అంత డబ్బు లేనటువంటి ప్రజలు ఉండేటటువంటి దేశాల్లో నెయ్యికి ఒక సబ్స్టిట్యూట్ కింద ఈ డాల్డా అనేటువంటి వాడదాన్ని ఇప్పుడు చాలా తగ్గింది కాదంట్లో. అంతకుముందు చాలా ఎక్కువ వాడేవాళ్ళు. కాకపోతే ఈ నెయ్యి కానీ నూనె కానివ్వండి, ఇట్లాంటి వాటితో చేసేటటువంటి కమర్షియల్ ఏవేవైతే ఉన్నాయో అంటే హోటళ్ళు, మెస్సులు, ఇట్లాంటి వాటిల్లో అది తగ్గిందో లేదో మనకి ఇంకా పూర్తిగా మనకి తెలియదు. సో దాని గురించి మాట్లాడదాం. సో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే డాల్డా అనేటటువంటి పదార్థంలో ఉన్నటువంటి హానికరమైనటువంటి పదార్థం ఏదైతుందో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి అవి మనకి కొన్ని న్యాచురల్ సోర్సెస్ ఉన్నాయి, కొన్ని మనం తయారు చేస్తున్న వాటిల్లో కూడా ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. న్యాచురల్ సోర్సెస్ అంటే ఏమిటి? యాక్చువల్గా మనం తినే వెన్నలో కొంత ఉంటుంది, అది 3%, అంటే 97% ఉంటుంది. కొంత ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటుంది వెన్నలో, బటర్లో. ఈ జంతు మాంసం తినేవాళ్ళు, నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళలో ఎక్కువ మంది మాంసం తింటారు, కానీ కొంతమంది దాని మెదడు, గుండె, కిడ్నీలు ఇట్లాంటివి తింటుంటారు. సో పేగులు తినేటటువంటి వాళ్ళల్లో ఆ యానిమల్ పేగుల్లో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏ జంతువు అయినా సరే ఆ జంతువుల పేగుల్లో కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి. జీవానికి, ఆ జంతువుకి, మనకైనా సరే అందరికీ మనకు పనికొచ్చేటటువంటి బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో అవి పేగుల్లో ఉంటాయి. ఆ పేగుల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే మనం తిన్నటువంటి ఫ్యాట్ని ఈ హానికరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ కింద మారుస్తాయి. ఆ చనిపోయిన జంతువు యొక్క పేగులు తిన్నారనుకోండి, డైరెక్ట్గా మన పేగుల్లోకి పోతుంది అది. సో న్యాచురల్ సోర్సెస్ ఏంటంటే కొంతవరకు బటర్, తర్వాత ఈ జంతువుల యొక్క పేగులు. ఇకపోతే మనం తయారు చేసేటటువంటి వాటిల్లో ఎక్కడున్నది? ఒకటి డాల్డా అని చెప్పాను, 15% ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి మన వాటిల్లో. అధికంగా ఉన్నటువంటి సోర్స్ ఏంటంటే డాల్డా. ఇంకోటి ఏమిటి? మిగతా నూనెలు అన్నీ ఇంక్లూడింగ్ నెయ్యి కూడా మనం బాగా ఎక్కువ మరిగించేటటువంటి టెంపరేచర్లో కనుక బాగా బాయిల్ చేసినట్లయితే అప్పుడు ఈ ఆయిల్ అంటే ద్రవ పదార్థం కదా, ఈ ద్రవ పదార్థం కాస్త చిక్కబడుతూ ఉంటుంది, తర్వాత గట్టి పడుతూ ఉంటుంది. ఈ లిక్విడ్ ద్రవ పదార్థం కాస్త చిక్కబడటం మొదలైంది అంటే దాంట్లో ఈ ట్రాన్స్ ఫ్యాట్ యాసిడ్స్ ఇవి పెరుగుతున్నట్టే లెక్క. సో ఏ హోటల్లో అయినా సరే అధికంగా ఎక్కువసేపు ఆయిల్ని బాయిల్ చేసి ఆ చెక్కబడేంత వరకు దాన్ని మళ్ళీ పోసి వాయించి ఇట్లాగా ఇప్పుడు చేసినట్లయితే వీటన్నిటిలో కూడా నార్మల్ ఆయిల్లో కూడా ట్రాన్స్ ఫ్యాట్స్ యాసిడ్స్ పెరుగుతాయి. సో వేయించినటువంటి పదార్థాలు ఎక్కడన్నా మీరు బండిలో కానివ్వండి, హోటల్లో వేయించినటువంటివి, గారెలు, వడలు, పచ్చిమిరపకాయ బజ్జీలు ఇట్లాంటివి. సో ఎస్పెషల్ అప్పుడు నూనె రంగు మారిపోతుంది, నూనె రంగు మారిపోయి నల్లగా అవటం స్టార్ట్ అవుతుంది. ఇట్లాంటి నల్లగా ఉన్నటువంటి నూనె ఉన్నప్పుడు లేదా నూనె మెల్లగా ద్రవ పదార్థాలు కాకుండా కాస్త ఘనీభవించి
తీగల్లాగా రావడం ఇట్లాంటివి జరిగినప్పుడు. ఇంకొక ఎక్కడ వాడతారు ఇవి స్వీట్ తయారీలో వాడతారు. హల్వా, తర్వాత ఈ జిలేబీ, సో లేకపోతే మైసూర్ పాక్ ఇట్లాంటి స్వీట్స్ వాడకంలో కూడా ఇవి వాడుతూ ఉంటారు. సో ఎక్కడైతే స్వీట్స్ వాడుతున్నారో, ఎక్కడైతే వేయించినటువంటి వేయించడానికి ఆయిల్ వాడుతున్నారో ఇట్లాంటి చోట్ల ఈ ఆయిల్ మన మామూలుగా ఉండకుండా ఈ చెడు పదార్థం కలిగినటువంటి ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నదానిగా మారి మనకి చాలా హాని చేసే అవకాశం ఉన్నది. సో ఈ ట్రాన్స్ ఫ్యాట్ యాసిడ్స్ వల్ల మనకు వచ్చే దుష్పరిణామాలు ఏంటి? ఒకటి కోర్స్ మనకి గుండెలో బ్లాక్స్ రావడం ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా శరీరంలో ఇన్ఫ్లమేషన్, ఒళ్ళు నొప్పులు కొంతమంది కంటిన్యూస్గా ఒళ్ళు నొప్పులు ఉంటాయి. దాంట్లో ఈఎస్ఆర్ అనేది అంటే బేసికలీ శరీరంలో ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ఏదో జ్వరం వచ్చినట్టుగా ఉండడం, ఎప్పుడు మోకాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, ఏదో జబ్బు పడిపోయినట్టుగా ఉండడం. దీనికి అంతటికి కారణం శరీరంలో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్. ఆ ఇన్ఫ్లమేషన్ పెంచే తిండ్లలో ఈ ఆయిల్ ఒకటి. మూడోది మతిమరుపు అధికంగా రావడం, బ్రెయిన్ డ్యామేజ్కి వల్ల. సో మతిమరుపు అధికంగా రావడం, కొన్ని రేర్ క్యాన్సర్స్ కూడా దీనివల్ల వస్తాయని చెప్తారు. సో ఈ మతిమరుపుతో పాటుగా కొంత బ్రెయిన్ డ్యామేజ్ ఉన్నప్పుడు డిప్రెషన్ గురి కావడం. సో డిప్రెషన్ తెలుసు కదా. సో ఆందోళన రావడం, ఎప్పుడు ఏదో బాధగా ఉన్నట్టుగా ఉండటం, ఇట్లాంటివి కూడా ఈ ఆయిల్స్ తినడం వల్ల రావచ్చు. సరేనండి, మీరు చెప్పినవన్నీ బాగున్నాయి, మేము హోటల్కి వెళ్ళాం, హోటల్లో వాడు పెట్టిన తిండిలో లేదా స్వీట్లో వాడు డాల్డా వేసాడా, నెయ్యి వేసాడా మాకు ఎలా తెలుస్తుందండి అని మీరు అడగచ్చు. నెయ్యి ఎలా ఉంటుందో, నెయ్యి వాసన ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. కొన్ని నాణ్యత గల స్వీట్ షాప్స్కి వెళ్ళి మీరు ఒక మైసూర్ పాకో ఏదో ఒక స్వీట్ తినండి. మీరు ఇంట్లోనే సరే, మీరు ఇంట్లో నెయ్యి తీసుకుని నెయ్యి వాసన చూడండి. నెయ్యి వాసన ఎలా ఉంటుంది, నెయ్యితో చేసిన స్వీట్ కూడా అదే వాసన వస్తూ ఉంటుంది. ఆ నెయ్యి తిన్నా కూడా నెయ్యి టేస్టే వస్తుంటుంది మీకు. సో ఆ నెయ్యి టేస్ట్ ఏంటి, మీరు తినగానే పొట్లకి వెళ్ళిపోతుంది తప్ప నాలుక మీద ఒక జిడ్డు కోటింగ్ లాగా ఉండదు ఎప్పుడు కూడా నెయ్యి అయితే. సో ఒకవేళ ఆ నెయ్యి కాదు అది డాల్డాతో చేసేది అనుకోండి, మా సువాసన అనుకోవచ్చు, ఆ నెయ్యి వాసన అనేది ఉండదు. సరికదా, అది గట్టిపడిపోతుంది కదండి. గట్టిపడిపోయేదే ఆయిల్, గట్టిపడిచేదే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్. కాబట్టి అది స్వీట్ చేసినప్పుడు కూడా ఆ స్వీట్ మీద ఒక తెల్లటి పొరలాగా మీకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మైసూర్ పాక్ కానివ్వండి, ఏదో స్వీట్ కానివ్వండి, మైసూర్ పాక్ చేస్తే మెత్తగా ఉండాలి కదా. ఇప్పుడు అఫ్కోర్స్ గట్టిగా చేసే కూడా ఉన్నాయని కాదంట్లా, ఏదైనా సరే స్వీటు మెత్తగా ఉండే స్వీట్ గట్టిగా ఉందనుకోండి, సో దాంట్లో వీళ్ళు డాల్డా వాడారని అనుకోవాలి. అలాగే స్వీట్ పైన తెల్లటి ఒక పొరలాగా గట్టిగా ఉన్నట్ల ఆ స్వీట్ తిన్నా కూడా నాలుకంతా జిడ్డుగా అయిపోవడం, ఇది నెయ్యి కాదు, ఇది డాల్డా అని మనం అనుకోవాలి. నెయ్యి కాదు, సంథింగ్ ఎల్స్ బేసికలీ. సో ఇట్లాగా మనం చేసేటటువంటి తిండిలో చెడు ఆయిల్స్ వాడారు అని మనం తెలుసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఇంటర్నేషనల్ పేరున్నటువంటి కొన్ని చికెన్ అమ్మేటటువంటి షాప్స్లో మన హైదరాబాద్లోనే అథారిటీస్ రేట్ చేసి చూడగా అక్కడ ఇదే ఆయిల్ తయారవుతుందని కొన్ని ఇంటర్నేషనల్గా పేరున్నటువంటి జాయింట్స్ని వాళ్ళు డీనోటిఫై చేశారు అని చెప్పి పేపర్లో కూడా మనం చదువుతున్నాం. సో మీరు బయట స్వీట్ తిన్నా, ఏదో వేయించింది తిన్నా ఒక్కసారి వాసన చూడండి. అది కనుక నెయ్యి వాసన రాకపోతే ఆయిల్ మంచిది కాదు. లేకపోతే ఆయిల్ మీరు బయట తిన్నప్పుడు ఆయిల్ చూడండి, అది నల్లగా ఉన్నట్లయితే కనుక ఆయిల్ మంచి ఆయిల్ కాదు. అది తినడం వల్ల మీకు హానికరమైనటువంటిది. అప్పుడప్పుడు పర్వాలా, ఎక్కువగా రోజు ఇలాంటి కానీ తింటూ ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా మీ శరీరానికి అది హాని చేస్తుంది. అవి తినడం మానేసేయండి. సో ఇదండి. సో మంచి ఆయిల్ ఏది, ఆ ఆయిల్ చెడుగా ఎప్పుడు మారుతుంది, ఆ చెడు ఆయిల్ గుర్తించడం ఎలా, దీని గురించి మనం తెలుసుకున్నాం. మీ క్వశ్చన్ ఉన్నట్లయితే కింద మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, వాటిని నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తానండి. నమస్కారం.